స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. యోనాను గూర్చిన ఉపమానము అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక ముగింపు వరకు దేవుని యొక్క వాక్యమును మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతో, తోటి విశ్వాసులతో ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నమ్మకంగా ప్రార్థిస్తాము. మీ ఆధ్యాత్మిక జీవితములకు ఈ వీడియో ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. స్నేహితులారా, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన అరిస్టాటిల్, సోక్రటీస్ లాంటి ఫిలాసఫర్స్ వైద్య శాస్త్రంలోనే పెను మార్పులకు కారణమైన లూయి ప్యాచర్ గారు, టామ్ మరియు సర్ రోనాల్డ్ రాస్ గారు, ప్రముఖ శాస్త్రవేత్తలైనటువంటి ఐన్స్టీన్ గారు, థామస్ అల్వా ఎడిసన్ గారు, ఈ రీతిగా ప్రపంచంలో ఎంతో పేరు ప్రఖ్యాతులను, జ్ఞానాన్ని, ఫిలాసఫీని, శాస్త్రాన్ని పరిశోధించిన జగజ్జేతలైన అలెగ్జాండర్ మొదలుకొని వారందరూ కూడా తమ కాలాన్ని ఈ లోకంలో ముగించి చనిపోయి సమాధి చేయబడినటువంటి వారుగా ఉన్నారు. సమాధి లోపలనే వారి మృత దేహాలు కుళ్ళి కృషించి శిథిలావస్థలో మరి కనబడకుండా పోయినట్లు, శిథిలావస్థకు చేరుకున్నట్లు మనం గమనిస్తాం. అయితే ప్రపంచ చరిత్రలోనే ఒకే ఒక సమాధి తెరవబడి ఉండినట్లు మనం గమనిస్తాం. ఎంతోమంది గొప్ప వ్యక్తులు మరణించిన, ఎన్నో పేరు ప్రఖ్యాతలు సంపాదించినటువంటి, ప్రపంచ చరిత్రను మార్చినటువంటి ఎంతో వ్యక్తులు మరణించిన వారి సమాధులన్నీ మూయబడి ఉన్నవి. యేసు ప్రభుల వారి సమాధి మాత్రమే తెరవబడి ఉంది. దీనికి ఆయన జీవితాన్ని, ఆయన యొక్క మాటలను మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు స్నేహితులారా, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి దేవుడుగా ఉన్నాడు. మరణం అనే బంధకము, పాపం అనే బంధకము, నరకం అనే బంధకము, మానవ ప్రయత్నములు ఆయనను బంధించి ఉంచలేదు. కానీ ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి దేవుడు. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేవడం మాత్రమే కాదు, ఆ మరణాన్ని జయించి తిరిగి లేవగలిగిన, రక్షణలోనికి ప్రవేశించగలిగిన అనుభవాన్ని మనకు అనుగ్రహించినటువంటి రక్షకుడుగా ఉండినాడు. కనుక స్నేహితులారా, ఈ ఖాళీ సమాధి నుండి ప్రభుల వారు లేస్తానని ముందుగానే తెలియజేసినాడు. మనము దాన్ని గుర్తుపట్టి తర్వాత కాలంలో మాట్లాడడం అని కాదు, కానీ ఆయన ముందుగానే నేను సమాధిని జయించి తిరిగి లేస్తానని తెలియజేసినటువంటి రక్షకుడుగా ఉన్నాడు. యూద మత నాయకులు ఆయనను ఒక సూచక క్రియ చూపించండి, సూచన చూపించండి, అప్పుడు నువ్వు రక్షకుడవని, మెస్సియావని మేమందరం నమ్ముతామనే ఆలోచన ఆయన ముందు ఉంచినప్పుడు ఆయన వారి కఠినమైన హృదయములను బట్టి యోనాను గూర్చిన సూచక క్రియయే కానీ ఏ సూచక క్రియ మీకు అందించబడదు అని మత్తయి సువార్త 12వ అధ్యాయము 39వ వచనంలో ఆయన తెలియజేశాడు. యోనా జీవితాన్ని గమనించినట్లయితే ఆయన తర్షీషు పట్టణానికి దేవునికి అవిధేయత చూపి పారిపోతూ ఉన్న సందర్భంలో ఆయన ఓడ ప్రమాదము, ఓడకు కలిగిన ఆపద సందర్భంలో సముద్రంలో పాడవేయబడినప్పుడు
చేప గర్భంలో అతడు 3 దినములు ఉండినట్లుగా, తరువాత చేప గర్భంలో నుండి సజీవుడుగా బయటకు వచ్చినట్లుగా లేఖనాలలో మనము గమనించగలం. అలాగుననే యేసు ప్రభుల వారు మరణాన్ని విడిచి, అంటే ప్రాణాన్ని విడిచిన తర్వాత ఒక డెడ్ బాడీగా భూగర్భంలో సమాధి చేయబడి 3 దినములు భూగర్భంలోనే ఉంచబడి సజీవుడుగా బంధకాలనన్నిటినీ, మరణాలను, మరి అబద్ధములను, సాతాను చర్యలను దాటుకొని ఆయన లేచినటువంటి వాడుగా ఉన్నాడు. స్నేహితులారా, ఇది సత్యమని మనం గ్రహించి మన పాపముల కొరకు ఆయన మరణించినారని, మరణాన్ని జయించినటువంటి శక్తిమంతుడు ఆయన అని ఎప్పుడైతే మనం గుర్తెరుగుతామో, మనలను కూడా మన సమస్యల నుండి, బంధకముల నుండి ఆయన విడిపించి నిత్య జీవంలోనికి ప్రవేశపెడతాడు. కనుక ఈ ఖాళీ సమాధి అనేది ఆయన పునరుత్థానాన్ని రూఢీపరచుచూ ఉన్న సంఘటన అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా రక్షక, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఖాళీ సమాధి మీరు పునరుత్థానము చెందినారు అనే సత్యానికి రుజువుగా ఉండినదయ్యా. ఈ లోకంలో ఎంతోమంది మరణించినారు. చరిత్ర దిశలను మార్చివేసిన వ్యక్తులు కూడా మరణించినారు. వారి సమాధులన్నీ మూయబడి మీ సమాధి మాత్రమే తెరవబడినది. మేము ఆ సత్యాన్ని గ్రహిస్తూ ఉన్నాం, విశ్వసిస్తూ ఉన్నాం. గనుక నిత్య జీవపు ద్వారములను మా కొరకు తెరిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న వ్యక్తులను, కుటుంబములను, వారి శ్రమలో ఉన్న, బాధలో ఉన్న, కన్నీళ్లలో ఉన్న, బంధకాలలో ఉన్న మీ నామమున విడుదలను అనుగ్రహించి కాపాడుమని, మేలు దయచేయమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సమాధానము మనందరికీ తోడై ఉండి కాపాడునుగాక. ఆమెన్.